ఏ ఊరు మీది? సన్నూరు. సన్నూరు. ఎట్లా నిన్న రైతు బంధు పడ్డా నీకు? నిన్న రైతు బంధు పడ్డదేమో తెలియదు సారు, తెలియదు. ఫోన్కి టింగు టింగు అని మెసేజ్ వస్తాయట, వచ్చినాయా? ఏమో సార్ గమనించలే. నిన్న రేవంత్ రెడ్డి రైతు బంధు వేసిండు సిస్టంలో, పడ్డా నీకు? ఏమో సార్ నేను అకౌంట్లో చూసుకోలేదు. చూసుకోలే అకౌంట్లో చూసుకొని సరే చెప్తుంది కానీ అకౌంట్లో చూసుకోలేదు. ఓకే, ఎట్లా ఉంది మరి ఇప్పుడు వ్యవసాయం? ఎట్లా ఉంది వ్యవసాయం? మంచిగానే ఉంది సార్. వ్యవసాయం మంచిగానే ఉందా? ఎట్లా యూరియా బస్తా టైంకి దొరుకుతా? యూరియా బస్తా దొరకలేదు సార్, ఒక్క యూరియా బస్తా మాత్రం దొరకలేదు. మరి ఎట్లా మంచిగా ఉన్నా అని చెప్పినావు? అదే యూరియా బస్తా ప్రాబ్లం ఉన్నది సార్, యూరియా బస్తా దొరకట్లేదు. ఆన్లైన్ చేయాలంటే నాకు తెలియదు ఎట్లా చేయాలనో ఏమో. పెద్ద ఫోన్ ఉందా నీకు? పెద్ద ఫోన్ లేదు సార్, చిన్న. పెద్ద ఫోన్ ఉంటేనే ఆన్లైన్లో ఉంటుంది. ఇక కొడుకునే చేసుకుంటాడు నా పేరు మీద. ఆయనకు 1.5 ఎకరం ఉన్నది, నాకు 2 ఎకరాలన్నర ఉన్నది. అయితే ఆన్లైన్లో చేసుకుంటాడు, ఆడే తీసుకుంటాడు ఊరియా బస్తాలు, నాకు ఇస్తలేడు. ఆన్లైన్ చేయరాదు సార్ నాకు. ఓకే, చేయరాదు. ఎట్లా మరి మీకు యూరియా బస్తాలు ఎట్లా దొరుకుతాయి మరి? ఊరియా బస్తాలు మా కొడుకుతో నీళ్ళు అటు ఇటు మొదలు తెచ్చుకున్నాము. ఇక తర్వాత ఆన్లైన్ అని చెప్తాను, ఇక దొరకట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా దొరికినాయి యూరియా బస్తాలు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే దొరికింది సార్, మంచిగానే. అప్పుడు ఇది ఏం లింకులు లేకుండా మంచిగా వచ్చినాయి. ఒక ఆటోని పంపితే ఆయన తెచ్చుకునేది, ఇటుకాడ తెచ్చేసేది యూరియా బస్తాలు, ఏ బస్తాలైనా. ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకు ఇప్పుడు మీకు యూరియా బస్తా దొరకట్లేదు? రైతు బంధు కూడా టైంకి వస్తలేదు. ఎట్లా మీకు వ్యవసాయం చేయబుద్ధి అవుతుందా? ఈ పడ్డదే ఇక రైతు బంధు పడ్డదే అని అన్నారు, ఎవరెవరు అంటారు కానీ నేను చెక్ చేసుకోలేదు. అకౌంట్లో వచ్చినా రాలేదు చూసి చెప్తా కానీ ఇది అకౌంట్లో రాలేదు కావచ్చు, వచ్చినా రాలేదు చూసుకోవాలి. కేసీఆర్ పరిపాలన బాగుండదా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ బాగున్నది సార్, అప్పుడు కేసీఆర్ మంచిగానే వచ్చినాయి. అప్పుడు రైతు బంధు వచ్చింది మంచిగానే, అంత పింఛని యూరియా బస్తాలు ఏది ఏం లేకుండా మంచిగా వచ్చినాయి. ఇప్పుడే తిప్పలు ఉన్నాయి యూరియా బస్తాలకు, 20 బస్తాకు పెంచిండు. అవును సార్. ఇబ్బంది అవుతుందా మీకు ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది సార్, ఈ బస్తాలు చేయబట్టే. బస్తాలు దొరకట్లేదు టైంకు, రైతు బంధు కూడా వస్తలేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండే ఎలక్షన్ ముందు మీకు? రేవంత్ రెడ్డి రైతు భరోసా 4,000, ఆయన 4,000 ఇస్తే 5,000 ఇస్తా అన్నాడు. 5,000 కాదు 6,000 ఇస్తా అన్నాడు. 6,000 ఇస్తా అన్నాడు. ఇస్తున్నా మరి? 6,000 ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, ఇస్తలేడు సారు. ఇక అదే ఇబ్బంది, ఏమి లేదు. 2,000 పెంచి 4,000 చేస్తా అని చెప్పిండు సార్, అది కూడా చెప్పిండు, చేస్తలేడు కదా. 2,000 పెంచిన అయితే 4,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ 4,500 చేస్తా అన్నాడు. ఇలా 4,000 చేస్తా అన్నాడు, 4,000 లేదు, అసలే లేదు, అదే పెన్షన్ ఉన్నది. అంతే సార్. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది ఊర్లో? ఏమనుకుంటారు ఊర్లో? మళ్ళీ కేసీఆర్ వస్తారని అంటాడు సార్. కేసీఆర్ వస్తారు, మళ్ళీ అదే ప్రభుత్వం ఉంటుందని అంటారు. రేవంత్ రెడ్డి రాడటనా? రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తలేడు అని అంటాడు సారు. మంచి పనులే కదా చేసేది, మంచిగా బోనస్ ఇస్తుండట. బోనస్ ఇస్తే ఒక వానకాలం అప్పుడు ఇచ్చిండు కానీ వయాసం ఇవ్వలేదు, రేట్ లేదు ఈ ఓట్లకు. అదే సార్. ఇక మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి. ఎట్లా ఉంది ఆమె పనితీరు? ఆమె దగ్గర మేము ఎందుకు పోతాం సార్, ఆమె వాళ్ళు లీడర్లు వాళ్ళు పోతారు కానీ మేము పోము కదా. ఇప్పుడు గెలిచి 3 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి పనులు ఏం చేయలేదు సార్, ఇటుకు వచ్చి కూడా లేదు. ఏమైనా చెప్తాను ఇది అని చెప్తానికి కూడా వస్తలేదు. అసలే మేము అక్కడికి పోతలేము, ఏం చెప్తాందో ఎక్కడ ఉంటాందో ఎమ్మెల్యేకి ఎరక. దయాకర్ మంచోడా? దయాకర్ మంచివాడే సారు, దయాకర్ మంచివాడే కానీ ఆయన కూడా పోయిండు ఈసారి. అందరూ అనుకునే చేసారు, ఒకసారి కాంగ్రెస్ దేవాలని చెప్పి తెచ్చారు కానీ. ఇప్పుడు ఎట్లా ఉంది మరి కాంగ్రెస్? కాంగ్రెస్ చూసినాం, ఇక అయిపోయి ఇక రా సార్, ఇది రాదు. రేవంత్ రెడ్డి ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడటగా? రాడు, ఇక రాడు దండగా ఇక.